2019లో ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సుమారు 2 లక్షల కోట్లకు పైగా సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి కృష్ణకుమార్ రెడ్డి అన్నారు. వెడలూరు మండలం పాతూరు గ్రామం నుండి ప్రారంభించిన పాదయాత్రలో ఆయన మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సుమారు 2 లక్షల కోట్లకు పైగా సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి కృష్ణకుమార్ రెడ్డి అన్నారు. వెడలూరు మండలం పాతూరు గ్రామం నుండి ప్రారంభించిన పాదయాత్రలో ఆయన మాట్లాడారు. ఆవల నరసింహ కోనేగారి నాగార్జున మహాశివరాత్రి రోజు ఇదే పాతూరు నుంచి మనం పాదయాత్ర చేశాం. ఈరోజు మహాశివరాత్రి శివుడి ఆశీర్వాదంతో ఈరోజు పాతూరు నుంచి పాదయాత్ర మొదలు పెట్టాం. మీ అందరి ఆశీర్వాదంతో 2019 ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో దాదాపు 200 తక్కువ 40,000తో మీరందరూ కూడా గెలిపించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరుక్షణమే పార్టీలను చూడకుండా, కులాలను చూడకుండా, వర్గాలు చూడకుండా, రాజకీయాలే చేయకుండా మీకందరికీ కూడా నేరుగా మీ అకౌంట్స్ లో విజయవాడ నుంచి బటన్ నొక్కి మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకున్నారు. మీరెవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు. 33 పథకాలు పెట్టారు. 2,75,000 కోట్లు రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ప్రజలకు అందించారు. అందులో భాగంగా మన రామచంద్రపురం పంచాయతీలో 31,39,21,884 రూపాయలు మీ అకౌంట్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. ఇది కూడా ఒక చరిత్ర. మీరు చాలా మంది ముఖ్యమంత్రులను చూశారు. ఎవరు కూడా పేదల కోసం ఇంత ఫండ్స్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. అందులో మత్స్యకార గ్రామాలంటే దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మీ మనసులో పెట్టుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా మత్స్యకారులకు పెద్దపీట వేశారు. ఈ రోజు ఆయన కుమారుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది.